మీటివి న్యూస్ నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. కల్వకుర్తి పట్టణంలోని గచ్చిబావి శివాలయం దగ్గర మాల మహానాడు నాయకులు ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథులుగా నాగర్ కర్నూలు జిల్లా చైర్పర్సన్ డాక్టర్ మాణిక్యాల చెన్నయ్య మరియు నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు జెట్టి శ్రీనివాసులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ డిసెంబర్ 1న హైదరాబాద్ పేరెడ్ గ్రౌండ్ లో నిర్వహించే మాలల సింహ గర్జన సభను అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మాల మహానాడు నాయకులు పర్వతాలు, చెన్నకేశవులు, సుధాకర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆమన్గల్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా నియమితులైన యాట గీత నరసింహను అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిసి వంశీకృష్ణను పూలమాలలు, శాల్వతో సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవాలన్నారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మార్కెట్ చైర్పర్సన్ గీత నరసింహకు సూచించారు. ప్రభుత్వం రైతులకు మధ్య వారధిగా పనిచేయాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో అభివృద్ధి, రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. మెరుగైన వసతులు కల్పించేలా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి, ఆమన్గల్ మాజీ జెడ్పీటీసీ శ్రీపాతి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జర్నలిజంలో 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కలం యోధునికి ఘనంగా సన్మానించారు. 1994 నుండి నేటి వరకు జర్నలిజం వృత్తిలో 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కలం యోధుడు గోలి సుదర్శన్ రెడ్డిని రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ సభ్యులు, కల్వకుర్తి జలసాధన నిర్మాణకర్త కేవీఎన్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రిపోర్టర్ నారాయణ, ముత్యాల రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విజయోత్సవాలలో భాగంగా రైతు సభలను జయప్రదం చేయాలని కల్వకుర్తి మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజీం కోరారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు విపత్తి నివారణ సవరణ బిల్లులను లోక్సభలో ప్రవేశపెడతారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏ అధికారులు ఎలాంటి బాధ్యతలు అప్పగించాలి, ఎవరిని ఇక్కడ మోహరించాలి, బాధితుల భద్రత, పునరావాసం, కేంద్ర రాష్ట్రాల బాధ్యతల్లో విభజన వంటివి ఈ కార్యక్రమంలో చర్చిస్తారు. మరోవైపు రాజ్యసభలో ఇంట్రడక్షన్ కు 44, ఆమోదం కోసం 5 బిల్లులను ప్రవేశపెడతారు. బల్మూర్ మండలం తుమ్మలపేట గ్రామంలో నూతన అంగన్వాడీ కేంద్ర భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ. ఈ కార్యక్రమంలో బల్మూర్ మండల పార్టీ అధ్యక్షులు మల్రెడ్డి వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్లు తిరుపతిరావు, సుధాకర్ గౌడ్, డిప్యూటీ సర్పంచ్ సురేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటివి న్యూస్.